మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళలో కొంతమంది గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. బికాజ్ ఐ థింక్ మీ కెరియర్కి వాళ్ళు హెల్ప్ అయ్యారు ఒక రకంగా, అలాగే మీ లైఫ్ని కూడా ఇంపాక్ట్ చేశారు కొంతమంది. వాళ్ళలో మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తర్వాత పూరి జగన్నాథ్, అండ్ దెన్ క్రిష్, ఇప్పుడు రాజమౌళి. సో ఐ థింక్ వీళ్ళు నలుగురు చాలా అసలు ఒక ఐఎమ్ షూర్ ఒక గ్రేట్ రోల్ ప్లే చేసి ఉంటారు మీ లైఫ్లో. అంటే చాలామంది, అంటే ప్రతి సినిమా డైరెక్టర్ హెస్ బిన్ ఆల్వేస్ టేకెన్ మీ స్టెప్ అబవ్ ఫ్రమ్ వాట్ ఐ యామ్. ఇప్పుడు సినిమా మొదలు శేఖర్ కమల్ గారితో అయింది. అండ్ సినిమా ఒక యాక్టింగ్ గురించి నేర్చుకుని వచ్చిన తప్పితే ఎప్పుడు చేయలేదు. సో వన్ ఈజ్ యాజ్ అ జర్నీ యాజ్, అంటే ఒకటి ఐ వాజ్ అ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. దిస్ వాజ్ ద కైండ్ ఆఫ్ సినిమా దట్ ఐ, ఆ క్లారిటీ ఉంది తప్పితే అది ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. సో శేఖర్ కమల్ గారు యాక్చువల్లీ హెల్డ్ మై హ్యాండ్ అండ్ టుక్ మీ ఫార్వర్డ్. మీరు ఆ సినిమా చూస్తే ఈరోజు ఎక్కువ నేను శేఖర్ కమల్ గారిలా కనిపిస్తాను అందులో. చాలామంది అన్నారు అంటే ఇప్పుడు నాలాంటి ఆయనలా కనిపించడం అనేది ఇట్స్ క్వైట్ అన్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ టూ వెరీ వెరీ వేరీడ్ పర్సనాలిటీస్. బట్ సంబడి యూ టాట్ మీ హౌ టు అండర్స్టాండ్ క్యారెక్టర్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ ద క్యారెక్టర్. అవి నేర్పించింది శేఖర్ గారు అండి. ద సెకండ్ డైరెక్టర్ దట్ ఐ వాజ్ రోహన్ సిప్పి అండి. హీ వాజ్ రమేష్ సిప్పి సన్. హీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దమ్మారథం. అంటే బాంబే అని ఒక వరల్డ్ ఉంటుంది, దానిలో ఇలాంటి సినిమాలు ఉంటాయి. దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ దిస్. అంటే ఇప్పుడు నేను తెలుగులో లాంచ్ అయినండి హీరో ఏవిఎం అనేది పెద్ద బ్యానర్ ఉండింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ వెంకటేష్ నెఫ్యూ, ఐ వాజ్ సురేష్ బాబు సన్, ఐ వాజ్ రామానాయుడుస్ గ్రాండ్ సన్. ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఫర్ మీ. బాంబేకి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ న్యూట్రల్ గ్రౌండ్ టు ద పబ్లిక్. ఇట్ వాజ్ అ వెరీ, అంటే దిస్ సంబడి ఫ్రమ్, ఇట్స్ నాట్ ఏదో ఒక న్యూస్లో అక్కడక్కడ వచ్చేది కానీ, బట్ ఇట్ వాజ్ నాట్ సంథింగ్. అండ్ అప్పటికి తాత సినిమాలు తీసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే అనకపూర్ ఆ హీరాలో తీసారు తప్పితే ఈ రీసెంట్ లాస్ట్ 15-20 yearsలో వీ హ్యావెంట్ బిన్ యాక్టివ్ ఇన్ హిందీ ప్రొడక్షన్. సో రీసెంట్ మైండ్కి రాదండి. సో యాజ్ అ న్యూ కమర్ ఐ లెర్న్డ్ అ లాట్ మోర్ దేర్. అండ్ దట్ వాజ్ దోస్ ఆర్ మై రియల్ టూ గురూస్ ఇన్ లైఫ్ అండ్ దట్ వే. దెన్ జగన్ గారు అండ్ జగన్ గారు ఈజ్ ప్రాబ్లీ నా స్కూల్కి చాలా భిన్నంగా ఉంటారండి. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి ద కైండ్ ఆఫ్ సినిమా దట్ హీ డస్. అంటే ఈజ్ 100% కమర్షియల్ పర్సన్. అండ్ he made it very clear that okay, now this is what is cinema that I like, what is cinema that I cannot be part of, or that is not what I want to take as a step forward. That's something he gave clarity. Writing of dialogues, understanding dialogue అనేది జగన్ గారు నాకు నేర్పించిందండి కంప్లీట్లీ. ఇట్స్ ఆల్ వాట్ ఐ నో ఇస్ ద కూల్నెస్ అబౌట్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఇస్ సంథింగ్ దట్ హీ టాట్. హీ గేవ్ మీ అ పర్సనాలిటీ ఇన్సైట్ అండి, అంటే ఆఫ్ హౌ హీ లెడ్ హిస్ లైఫ్. సో దెర్ అంటే నాకు అంటే ఈజ్ అ బిగ్ బిలీవర్ ఆఫ్ ఓషో. ఎవ్రీథింగ్ దట్ హీ బిలీవ్స్ ఆర్ సెజ్ ఇస్ ఇన్ దట్ ఆ ఫార్మాట్లో ఉంటుంది అబౌట్ లైఫ్ అండ్ థింగ్స్ లైక్. సో దట్ వే హీ ఈస్ టాట్ మీ లాట్ అండి. మీరు ఏమైనా నేర్చుకున్నారా అంటే మీ పర్సనల్ లైఫ్లో దాన్ని? అంటే నేర్చుకోవడం మనం అది వాడతాం అనేది కాన్షియస్గా జరగదండి యాక్చువల్లీ. అంటే ఎవ్రీ ఫిల్మ్ యూ కీప్ లెర్నింగ్. అంటే ఇప్పుడు లీడర్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవి నా లైఫ్లో దే వుడ్ బి దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈవెన్ టిల్ టుడే. అండ్ అలా ప్రతి సినిమాలో మనం జర్నీ తీసుకెళ్తే another man who actually influenced me a lot, Ramu Karante, and department in cinema Hindi lo antu. Now the film didn't do well, doesn't matter, but it gave me, ante that man is somebody who has immense knowledge about many things in movies. Now there are a lot of negative things that he's associated with and that he has, but there is that immense knowledge of probably one of the greatest filmmakers in this country at all times. So I got to pick a lot of knowledge from him. It's always that take the good things and that's what grows you. రాజమౌళి గారు, హీ వాజ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ ఇన్ మెనీ వేస్. అంటే ఈజ్ రియల్లీ ఒక విజనరీ అండి. అంటే ఒక కథ, ఒక డ్రీమ్ అనుకుని అది ఫుల్ఫిల్ అయ్యే వరకు అది, అండ్ ఈ సా ది ఎండ్ టు ఇట్ అండ్ ఈ డస్ నాట్ గివ్ అప్ టిల్ ది ఎండ్. అంటే యూ ఫైట్ ఆల్ అవుట్ అంటారు చూడండి, ఈజ్ సంబడి యూ ఫైట్స్ ఆల్ అవుట్. ఈరోజు నిజంగా నేను ఈరోజు గాజీ లాంటి సినిమా చేయగలుగుతున్నానంటే ఇట్ ఈస్ అ స్ట్రెంగ్త్ దట్ మ్యాన్ హస్ ఇన్వైబ్డ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. టుడే ఐమ్ వర్కింగ్ విత్ తేజ గారు. దేర్ సో మచ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. బికాస్ దే ఆర్ పీపుల్ విత్ సో మచ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానీ, వాళ్ళకున్న సినిమా మీద అవగాహన కానీ, దే ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ గెట్ టు లెర్న్ ఎవ్రీ డే దట్ పాసెస్. క్రిష్ గారు కూడా ఐ థింక్ క్రిష్ ఇస్ అ హ్యూజ్ అండి. అంటే వన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అట్ ద సెకండ్ టైమ్ వెన్ హీ రోడ్ కృష్ణమంది అండి, బికాస్ హీ వాజ్ మై ఫ్రెండ్, హీ నోస్ మీ యాజ్ అ పర్సన్, హీ సెడ్, అండ్ హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ రైటింగ్ వాట్ ఈస్ రైట్ ఫర్ మీ. హీ నోస్ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ డూ బెస్ట్. And because of that film is why I got Bahubali. And when Rajamouli saw Krishnamandi, he knew that these were the things that I could do. And that's the reason, and Krish put those in that film. And that's when he made a story out of it. So that way, I'm indebted to all of them. And at any given point of time, I would be more than happy to do a film for all of them.
కానీ మీ ఇన్నేళ్ల కెరియర్లో ఐ థింక్ యూ వర్క్ విత్ ద బెస్ట్ ఆఫ్ ది డైరెక్టర్స్ హూ ఆర్ లైక్ ది బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ. There's no doubt about that at all. Whether it's here, Bombay, ఎక్కడున్నా సరే, తమిళ్లో కానీ I have traveled with the best అండి, there is no doubt. ఈ మధ్య జరిగిన ఒక 2-3 ఇన్సిడెంట్స్ గురించి మీ దగ్గర ప్రస్తావించాలి. ఒకటి జల్లికట్టుకు మీరు అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. మీరే కాదు, ఐ థింక్ ద ఎంటైర్ ఫిలిం ఫ్రెటర్నిటీ వేర్ సపోర్టింగ్ జల్లికట్టు. ఒకటండి, నేను అంటే లైక్ లాట్ ఆఫ్ టైమ్స్ అండి, ఐ డిడ్ సమ్ ఆన్ ట్విట్టర్ ఆర్ లిట్ ఫెస్ట్లో ఇప్పుడు అడిగారు, బోత్ టైమ్స్ ఐ సపోర్ట్. ఫర్ మీ ఇప్పుడు నేను నిజంగా ఆ రూరల్ తమిళనాడులో పెరగలేదు, ఆ రూరల్ ఆంధ్ర బార్డర్స్లో ఇప్పుడు పెరగలేదు అంటే జల్లికట్టు నేను ఇప్పుడు చూడలేదు. వాట్ ఐ లైక్ టు వాజ్ ఫర్ ద సెన్స్ ఆఫ్ కల్చర్ ద యూత్ కేమ్ అవుట్ అండ్ ఇట్ వాజ్ నాట్ పొలిటికల్, ఇట్ వాజ్ సంథింగ్ అంటే ఆ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ యూత్ బయటకు వచ్చి దే డిడ్ అ సైలెంట్ ప్రొటెస్ట్, which as a democracy was a very nice thing to see. And what was the reason, the day I tweeted about it was the day, not and start అయినప్పుడు నాకు కూడా పెద్ద తెలియదు, ఆ ప్రొటెస్టర్స్ వచ్చి మరీనా బీచ్ క్లీన్ చేస్తున్నారు. సో టు మీ దట్ వాస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ. అంటే యూ వాంట్ సంథింగ్, యూ ఆర్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు యువర్ నేషన్ బై వాట్ యువర్ క్లీనింగ్ అప్. మరీనా బీచ్కి వెళ్తే చాలా డర్టీగా ఉంటుందండి యాక్చువల్లీ, ఇట్స్ వెరీ, అంటే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు యూ కాంట్ ఈవెన్ వాక్ దేర్, ఇట్ స్మెల్స్ బ్యాడ్, దేర్ లాట్ ఆఫ్ థింగ్స్, దే క్లీన్ ద ఎంటైర్ బీచ్ అప్పుడు. I thought that was a great gesture. It was something, it is far beyond normalcy. So that was my real lend of my support. But other side of the argument విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది రైట్, జంతు హింస అంటున్నారు, చేయకూడదు అంటున్నారు, కరెక్ట్ కాదు అంటున్నారు. See, one is I'm a non-vegetarian first to start with. అంటే నాకు I'm not such an animal person. That's not something that I have dogs in my house. I'm very fond of some kinds of, and there's some relation, but I'm not overly into that. So అంటే it's each one, you have a mark for everything. So there is a demarcation for everything. There is a sport, there is this. Ipudu meeru, how was our culture built? We were riding horses and we were riding elephants. So now riding a horse, obviously the horse, it's not easy for a horse to take a human being and keep going. Now which is not right. See, today they have modernized that into horse derbies. They made it legal. They made it a professional sport, which is really treated like a sport. Polo is a sport, and that's treated properly like a sport. Now it is the best way to do is, now this is cultural అండి. ఇది ఎప్పుడు 700 BC ఆ టైం నుంచి ఉందండి. ఇప్పుడు అది ఆ టైం నుంచి ఉంది, ఈ రోజు వరకు ఇట్స్ స్టిల్ బీయింగ్ ప్రొటెక్టెడ్. అంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ టు బీ అరౌండ్. నౌ ఇట్ ఈస్ ఫర్ us to find out what's the right way to do it, that's all. It's not anything else. బట్ అయినా రానా, జనరల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలాంటివి, అది సోషల్ ఇష్యూస్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు మన డిమానిటైజేషన్, ఇలాంటి వాటి మీద మీరు స్పందిస్తుంటారా ఆన్ అండ్ ఆఫ్? అంటే మీరు రియాక్ట్ అవుతారా ట్విట్టర్ ద్వారా కానీ? అంటే ఒకటండి, లైక్ ఇప్పుడు మీరు జల్లికట్టు గురించి అడిగారు, నాకు ఆ రోజు ఆ ప్రొటెస్ట్లో ఒక ఫలానా అంశం నచ్చిందండి. అంటే ఇప్పుడు నాకు జల్లికట్టు గురించి తెలియకపోయినా వాళ్ళు ఇలాంటి అంటే మరీనా బీచ్ అంతా క్లీన్ చేసి వాళ్ళు అక్కడ నుంచుని they were doing a silent protest. They were not fighting, they were not doing all this. So that was something that was very heart touching. So which is why I went out and did something like that. So each thing to their own, and if I feel about something, I will be more than happy to do it. మరి మీరు నటించిన, మీరు ఎంతగానో అభిమానించే ఆర్జీవి గారి ట్వీట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆర్జీ గారు ఎలా ట్వీట్ చేస్తారో మీకు తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ కూడా అడగరండి. ఆయన అంటే దట్స్ జస్ట్ హీ డస్ ఫర్ టైం, అంటే మనం ఇలా మాట్లాడుకోవాలని ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారండి, అంతే అండి. సో అంటే ఈ ఫస్ట్ ఐ నో వెరీ పర్సనల్ అండి. హాఫ్ ది థింగ్స్ దట్ హీ సెస్ ఆర్ నాట్ థింగ్స్ దట్ హీ మీన్స్ బై ద హార్ట్. ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్ అండి. ఇట్ రియలీ ఆ ఫన్లో చేస్తూ ఉంటాడు ఆయన. అంటే ఇంతమంది ఏమనుకుంటారు, అంతమంది ఏమంటారు, ఇప్పుడు చూడండి, మీరు వచ్చి నన్ను అడిగారు, నాకు ఆ ట్వీట్కి ఏ సంబంధం లేదు, మీకు ఆ ట్వీట్కి ఏ సంబంధం లేదు, బట్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆయనకి ఏదో ఫన్ ఉంటుంది ఆ టైంలో. అయితే చిరంజీవి గారి 150 సినిమా, బాలకృష్ణ గారి 100వ సినిమా, ఈ 2 సినిమాల కోసం అసలు మొత్తం తెలుగు ప్రజలందరూ వెయిట్ చేశారు గ్లోబల్గా అందరూ. మీరు యాజ్ అ సినిమా బఫ్ అండ్ మీరు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా, మీరు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? They are stars for about 30, 35, 40 years in cinema, and it's not a normal thing to be. And what I see, బాలకృష్ణ అయితే సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఈ టైంలో గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమా చేయడం, దట్స్ అ వెరీ న్యూ థింగ్ టు డూ. ఐ వెరీ హ్యాపీ. మై రియల్ ఎక్సైట్మెంట్ వాజ్ అబౌట్ చిరంజీవి గారు. అంటే సీ దట్ మ్యాన్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫాదర్ టు మీ. అండ్ 10 years he's been away from cinema. See, politics I don't understand so much, or I'm not so involved in it. So that's not what I get. But to see him back on screen was, అంటే today you see the numbers. అంటే నాకు ఫస్ట్ టైం ఆ సినిమా చూసేటప్పుడు నాకు సినిమా కూడా వెళ్ళలేదండి లోపల, ఆయన చూస్తూనే ఉన్నాం అంతే.
అండ్ నాకు ఇన్ఫాక్ట్ చరణ్ ఫ్యూ డేస్ బిఫోర్ ద ట్రైలర్ వాస్ గోయింగ్ టు రిలీజ్ ఈ షోడ్ మీ వన్ రఫ్ కట్ ఆఫ్ ద ట్రైలర్. ది ఎక్సైట్మెంట్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ట్రైలర్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్ and you're seeing him after 7-10 years, which is a great feeling for one to have. And you're seeing him like the Chiranjeevi who left. You're not seeing him like and he's not like he's become an old man, he's not like he's unfit, he's not like he doesn't dance, he's not, everything is at top notch. And that was my real excitement today. చాలా ఎక్సైట్ అయ్యారు. Extremely excited for that. ఫైనలీ రానా, మీరు ఎట్లాగూ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు కాబట్టి రకరకాల సందర్భాల్లో మేము కూడా ఫైనల్ కాంట్రవర్సీలో మీరు ఇరికిచ్చేసి మేము మిమ్మల్ని వదిలేస్తాం. కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్తాను, వాళ్ళ పేరు చెప్పగానే మీకు ఠకీమని ఏం గుర్తొస్తుందో మైండ్లో ఆ వర్డ్ చెప్పండి. ఓకేనా? నయనతార, కృష్ణ మందే, దట్స్ ద బికాజ్ షీ డిడ్ దట్ ఫిల్మ్ విత్ మీ, బట్ బోల్డ్ ఇస్ ద వర్డ్ దట్ ఐ విల్ హ్యావ్ ఇట్. అనుష్క ఈజ్ ప్రాబ్లీ ద నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఎవర్ బోర్న్ ఆన్ దిస్ ప్లానెట్ అండి. అనుష్క కన్నా మంచి అమ్మాయి అన్ని ప్రపంచంలో ఉండదు. అన్బిలీవబుల్. అంటే ఆ గ్రేట్ సోల్ అంటారు చూడండి, అంటే మంచితనంతో చంపేయగలుగుతండి, అంత మంచిదండి. ఓకే, ఒక షోలో ఎప్పుడో చెప్పారు మంచితనంతో మర్డర్ చేస్తుంది. అన్బిలీవబుల్ అండి అసలు. ఇలియానా చాలా రోజు చూసి వెల్ ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ వేర్ ఎవర్ షీ ఇస్. ఐ హ్యావ్ నో ఐడియా, అంటే చాలా చూసి కూడా చాలా రోజులు అయిపోయింది. జెనీలియా, వెల్ ఐ హ్యాపీ సోల్, వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్ యాజ్ అ ఫ్రెండ్. అండ్ నాతో సినిమా చేస్తున్నప్పుడు దట్స్ ద టైమ్ షీ గాట్ మ్యారీడ్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ ఆఫ్ హర్స్. Samantha, మై సిస్టర్ నో. యా, తను నాకు చాలా ఫ్రెండ్. ఎవరితో ఎక్కువసేపు అంటే కూర్చున్న 10 గంటలు సోదేయచ్చు సంబంధం, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అమ్మాయి దగ్గర. అట్లా అంటారా? ఓకే, ఇప్పుడు నాట్ లైక్ దట్. కాజల్ అగర్వాల్, మై కోస్టార్, మై ఫస్ట్ అంటే ఫస్ట్ అండి, ఎక్స్ట్రీమ్లీ ఫనీ, ఎక్స్ట్రీమ్లీ అలైవ్, లైవ్ వైర్ ఉంటుందండి దాన్ని. ఏ టైంలో పొద్దున్న రాత్రి ఏ టైం షూటింగ్ చేస్తే చంగా ఉంటుంది అమ్మాయి. తమన్నా గ్రేషియస్. ఫైనలీ రానా, మీరు ఇలాగే డిఫరెంట్ జానర్ సినిమాలు డిఫరెంట్గా చేయాలి అండ్ గొప్ప సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్ తెలుగు ప్రేక్షకులు కావాలి. ఎందుకంటే వీఆర్ రియలీ థర్స్టీ, వీ వాంట్ న్యూ ఫిలిమ్స్, న్యూ జానర్స్, అసలు చాలా డిఫరెంట్గా. అండ్ ఘాజీ షుడ్ బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమాలు హిట్ అవుతాయి, కానీ నెక్స్ట్ మనం ప్రెసిడెన్స్ సెట్ చేసిన వాళ్ళం అవుతాం. ఐ థింక్ యూ షుడ్ రియలీ డూ. అండ్ ఏదన్నా ఒక మంచి డైలాగ్ ఆ సినిమాలోంచి కానీ, లేకపోతే మీ ఫేవరెట్ ఎనీ కృష్ణ. ఈ సినిమాలో చాలా డైలాగ్స్ అనేవి ప్రాముఖ్యత ఎక్కువ అండి, ఎందుకంటే ఒక డ్రామా సినిమాలో ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. అండ్ ఆ ట్రైలర్లో వచ్చే డైలాగ్ అండి వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్. ఒక ఫెయిల్ అయ్యే టైంలో ఒక లీడర్ ఒక క్రూకి చెప్పే వర్డ్స్, ఈ అంటే ఇదో క్లాసిఫైడ్ మిషన్ అంటే యాక్చువల్లీ ఇన్ వార్ ఇట్ సెల్ఫ్, ఇన్ హిస్టరీ ఇట్స్ అ క్లాసిఫైడ్ మిషన్. ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో నిలిచిపోతూ ఉంటాడు. సో దట్ ఈస్ హౌ ద లీడర్ టేక్స్ దెమ్ టు వార్. It doesn't matter if you're in history, but as long as this land lives, we will all be here.